హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సారీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ గోవాలో మనకి చర్చెస్ అనేవి ఎంత ఫేమస్సో మన హిందూ టెంపుల్స్ కూడా అంతే ఫేమస్ అనమాట. వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. సో ఈ రోజు నేను ఆ టెంపుల్స్ చూడడానికి అయితే బయటకు వచ్చాను అనమాట. యాక్చువల్లీ నేను మార్నింగే లేచాను, కానీ వర్షం పడడం వల్ల నా క్లైమేట్ సహకరించట్లేదు అని ఇంకా పడుకొని డైరెక్ట్ ఈవినింగే రెడీ అయ్యి బయటకు వచ్చిన. జనరల్గా మనం యూట్యూబ్లో యాడ్స్ ఎలా స్కిప్ చేస్తామో అట్లా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా స్కిప్ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసిన. సో ఈ టెంపుల్ అయితే మన శాంతాదుర్గ ప్రసన్న అని చెప్పి టెంపుల్ నేమ్ అనమాట. సో ఇంకా లోపలికి వెళ్తే చాలా యూనిక్గా ఉంది. వీళ్ళ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత మంచిగా ఉందంటే చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళంగానే మనకి చాలా స్పేసియస్గా ఉంది. అమ్మవారు అనమాట. సో ఇంకా దండం పెట్టుకుని బయటకు వచ్చి అలా ఒక 10 to 15 minutes కూర్చున్నా. సో ఇంకా సరౌండింగ్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఇంకా అట్లా చూస్తూ ఉంటే ఇక్కడ ఒక బావి కనిపించింది అనమాట. సో ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఇలా ఒక స్తూపం కనిపించింది. చూడడానికి అయితే సీరియస్లీ 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత అందంగా కన్స్ట్రక్ట్ చేశారు. సో లోపల చాలా సింపుల్ గా ఉన్న బయటికి మాత్రం చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ మాత్రం. సో ఇది ఒక్క టెంపులే కాదు, మనకి నియర్ బై ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూసేద్దాం. మీరు మాత్రం గోవా వస్తే ఖచ్చితంగా హిందూ టెంపుల్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. డోంట్ మిస్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.